వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ మనతోని తెలంగాణ నిఖార్స్ అయిన ఒక మలిదశ ఉద్యమకారుడు ప్రజెంట్ మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి కూనపూరి నీలేష్ రాయ్ గారు. ఇక్కడ యాజ్ ఏ ఉద్యమకారుడిగా ప్రజెంట్ వీరు కొంత నిరుత్సాహంతో ఉన్నారు అనే మాట నా దగ్గర రావడం జరిగింది. వాస్తవానికి నిరుత్సాహానికి కలిగినటువంటి ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అవి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. ముందుగా బీవీఆర్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఉద్యమకారుడుగా నన్ను గుర్తించి వరంగల్ నుంచి ఇక్కడ రావడం నన్ను ఇంటర్వ్యూ తీసుకుందానికి వచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమకారునిగా. సార్, నేను సూటిగా క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ప్రజెంట్ మీ మహబూబాబాద్ నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు, అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ శంకర్ నాయక్ గారు. శంకర్ నాయక్ గారి ఓటమిలో మీ పాత్ర ఉందా? ఎందుకు ఈ క్వశ్చన్ వేస్తా ఉన్నానంటే, ఇక్కడ చాలామంది ఉద్యమకారులు శంకర్ నాయక్ గారికి ఆపోజిట్ యాంగిల్లో డైరెక్షన్ చేసినట్టు కొంత సమాచారం. మరి ఆ డైరెక్షన్ అంతా మీ ఆధ్వర్యంలో జరిగిందా? అందులో మీరు ఉన్నారా, మీరు లేరా? అసలు ఏం చెప్తారు? 100కి 100 పాలు వాళ్ళు చేసినటువంటి వ్యతిరేకత దాంట్లో నేను లేను. నేను శంకర్ నాయక్కి అనుకూలంగా చేశాను, అందులో నేను లేను. ఓకే, కాకపోతే ఇక్కడ అంటే సరే సూటి చెప్పండి. ఇక్కడ మీ ఉద్యమకారులందరూ ఒక మామిడి తోటల్లో చాలా వ్యూహాత్మకంగా శంకర్ నాయక్ గారి ఓటమి కోసం ఏదైతే ప్లాన్ చేసుకున్నారో అది అబద్ధం అంటారా? అందులో మీరు లేరా? అంటే శంకర్ నాయక్ గారికి ఆ తోటలో మీటింగ్ పెట్టుకున్న వాళ్ళకి కొంత గ్యాప్ ఉన్నమాట వాస్తవమే, కానీ నేను అందులో లేను. ఓకే, ఇప్పుడు మీరు నిరుత్సాహంతో ఉన్నారు. ఏంటి రీజన్ ఏంటిది? అంటే ఉద్యమకారులుగా మమ్మల్ని కొంత పట్టించుకోకపోవడం కావచ్చు. మేము ఏ రోజైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం సంస్కరణ గల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నప్పుడు మా మీద రాళ్ళు వేసిన వాళ్ళు, మమ్మల్ని తిట్టి చూసి చులకనగా అవమానం చేసిన వాళ్ళు మా పార్టీలో వచ్చి వెళుతుంటే మేము కొంత ఆవేదనకు లోనమాట వాస్తవం. దాంట్లో మేము నిరుత్సాహపడ్డం వాస్తవం. ఓకే సార్, 2006 నుంచి వెళ్ళి మీ జర్నీ ఉద్యమకారుడిగా 2006 నుంచి 2014 వరకు సార్ ఏం చెప్తారు సార్? మీ జర్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి 1 by 1. మేము గౌరవ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీంద్ర గారు ఇప్పుడు వాళ్ళ నాయకత్వంలో మేము 2006లో తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తర్వాత కాలం నుంచి నేను ఇక్కడ మానకోట టౌన్ యూత్ అధ్యక్షునిగా 11 సంవత్సరాలు పనిచేసిన నిర్విరామంగా. దాని తర్వాత జేఏసీ ఏర్పడిన తర్వాత యువజన జేఏసీ కన్వీనర్గా ఉంటూనే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ టౌన్ అధ్యక్షునిగా ఉన్న యూత్కి. తర్వాత 3 సంవత్సరాలు పార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్న తర్వాత ఎస్సీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ కూడా చేసిన నేను 3 సంవత్సరాలు. టోటల్ నా జర్నీ అంతా ఒక 16-17 సంవత్సరాలు పార్టీకి అంకితమై ఉన్నా. ఓకే సార్, మీ ఉద్యమపు ఘట్టం ఎలా జరిగింది? యాక్చువల్లీ మీరు ఎట్లాంటి ఉద్యమాలు చేశారు? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర గురించి ఏం చెప్తారు? మేము జేఏసీతో కానీ టీఆర్ఎస్తో కానీ కలిపి ఉద్యమాలు చేసేటప్పుడు ఎలాంటి భయం లేకుండా కేవలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా చాలా విరోచితమైనటువంటి ఉద్యమాలు చేసిన సందర్భం ఉంది. అది జగన్ అడ్డుకోవడం కావచ్చు, ఆమర నిరాహార దీక్ష చేయడం కావచ్చు, రైలు రోకో కావచ్చు, బస్సులు ఆపడం కావచ్చు, ఇతరత్ర అన్ని ఉద్యమాలలో మా పాత్ర సుస్పష్టం. ఓకే సార్, ఇక్కడ శంకర్ నాయక్ గారి గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే మీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ గారు పరాజయ పాలయ్యారు ఇక్కడ. సార్, ఇక్కడ యాక్చువల్లీ ఉద్యమకారులు అందరూ కొంతమంది ఎందుకని ఇట్లా అపోజిట్ డైరెక్షన్లో మారారు? ఎందుకు మారారు? అసలు ఏం జరిగింది? అదే అండి నేనేం చెప్తున్నా. ఉద్యమకారులలో టీఆర్ఎస్ పార్టీకి తక్కువ మంది ఉండే. ఆ రోజుల్లో 20 మంది 30 మంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకారులు ఉండే. ఆ 20-30 మంది 30 మందితో కూడా ఎమ్మెల్యే గారి సఖ్యత లేకుండా ఉండే సందర్భం ఉండే. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారి దగ్గరికి వాళ్ళు రాకపోవడమా, ఎమ్మెల్యే వాళ్ళని పట్టించుకోకపోవడమా, ఒక 5-6 బ్యాచ్ అంటే నాలంటే ఒక 5-6 కూడా ఎమ్మెల్యే గారి దగ్గర ఉండే తప్ప మిగతా వాళ్ళు ఎవరు రాకపోయేదా. మరి ఆయనకు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో మాకైతే తెలియదు. నేనైతే ఎమ్మెల్యే గారితోనే ఉండేది. మీరు ఎమ్మెల్యే గారితోనే ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు. ఉన్నా కూడా మీరు నిరుత్సాహంతో ఉన్నారు. ఎక్కడ సింక్ అవ్వట్లేదు కదా? మీరు ఎమ్మెల్యే గారితో ఉన్నారు, కాకపోతే మీరు నిరుత్సాహంతోనే ఉన్నారు, సింక్ అవ్వట్లేదు. తెలంగాణ ఉద్యమకారునిగా నా మీద అనేక కేసులు ఉన్నాయి. నేను ఆమర నిరాహార దీక్ష చేసిన, జగన్మోహన్ రెడ్డి కేసులో నిందితుని, 18 రోజులు జైల్లో ఉన్నా. తర్వాత ఇట్లా చాలా కేసులలో జైల్లో ఉన్న వ్యక్తిని. నన్ను కాదని అది నామినేట్ పోస్టులలో కావచ్చు, లేకపోతే కొన్ని సమీకరణలు చూసుకొని నాకు అన్యాయం జరిగింది, మరి ఇటువంటి వ్యక్తితో ఎందుకు ఉండాలి అని చెప్పేసి కొంత లాస్ట్ 2 ఇయర్స్ నాకు ఆవేదన కలిగింది. ఎందుకంటే మా పార్టీలో
ప్రాధాన్యత లేని వ్యక్తులు ఇతర పార్టీలో పనిచేసి మా మీద దుమ్మెత్తిపోసి రాయెత్తిపోసిన వ్యక్తులు మా దాంట్లోకి వచ్చి వెలుగుతా ఉంటే మాలాంటి వాళ్ళం చాలా హట్ అయినాం, ఆవేదన చెందినాం. అప్పుడు క్రమంగా మాకు ఎమ్మెల్యే గారి మీద కొంత కోపం రావడం అనేది వాటి వాస్తవమే. కాకపోతే పార్టీకి దూరం అయితే లేము. ఓకే సార్, ఇప్పటికి మీరు శంకర్ నాయక్ గారితో ఉన్నారా? ఇప్పటికి ఉన్నారా? శంకర్ నాయక్ గారా అని కాదండి, మేము పార్టీతో ఉన్నాం. ఇవాళ శంకర్ నాయక్ పిలిచినా పోతాం, సత్యవతి మేడం పిలిచినా పోతాం, రవీంద్రరావు సార్ పిలిచినా పోతాం, కవితమ్మ పిలిచినా పోతాం. మేము పార్టీకి అంకిత భావం గల కార్యకర్తలం, వ్యక్తులకు కాదు. మేము వ్యక్తులకు కాదు, పార్టీకే కార్యకర్తలం మేము. ఓకే, మీరు ఒక నామినేట్ పోస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేసిళ్ళు, కాకపోతే మీకు ఇవ్వలేదు సార్. ఏంటి సార్ ఆ పోస్ట్ ఏంటిది? రైట్, ఇది మంచి క్వశ్చన్. విషయం ఏంటంటే 2000 అంటే ఫస్ట్ ఎన్నికలు జరిగిన తర్వాత మాన్కోట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్సీ మహిళ కావడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ నాకంటే సీనియర్ ఉన్నా కానీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల వాళ్ళ మహిళలకు, ఉదాహరణకు కన్నన్న ఉండే మాకంటే సీనియర్, వాళ్ళ భార్య ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇంకా దాని తర్వాత స్థానంలో నేనున్నా కదా అని చెప్పేసి, నేను ఎమ్మెల్యే మనిషిని, నాకు ఖచ్చితంగా ఇక్కడ అవకాశం కల్పించాలని చెప్పేసి నేను గౌరవ హరీష్ అన్న కావచ్చు, ఇక్కడ లోకల్ లీడర్స్ కావచ్చు అర్జీ పెట్టుకోవడం జరిగింది. నాతో పాటు కొంత ఉద్యమకారులు కూడా, నీలేష్ వాళ్ళ మిస్సెస్ ఆమె గ్రాడ్యుయేట్, ఆమె కూడా ఇస్తే బాగుంటుందని చెప్తే అప్పటికప్పుడు మా పార్టీలో లేని వ్యక్తులకు డోర్నకల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ భార్యకు మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. దాంతో కూడా కొంత నిరుత్సాహంలోనే ఇబ్బంది పడే మన వాస్తవమే. దానివల్లనే నాకు కొంచెం పార్టీకి కూడా ఇబ్బంది కలిగింది. పార్టీ అంటే మీరు మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్ట్ అడిగిల్లా? మార్కెట్ చైర్మన్ పోస్టుకు నేను అర్హునని అడిగిన. దాని తర్వాత కోఆప్షన్లో ఎస్సీ కోటాలో ఒకటి ఇవ్వాలని చెప్పి కూడా అడిగిన. అది కూడా ముస్లిం మైనార్టీ కోట పోతుందని చెప్పేసి పార్టీకి అర్హులు కాని వ్యక్తులు కూడా ఇచ్చారు. దాంతో కూడా నిరుత్సాహపడ్డమాట వాస్తవమే. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏమైనా అడిగిల్లా సార్? ఇప్పుడు అంటే పార్టీ పదవులు ఏమైనా తీసుకోవాలి, పార్టీ పగ్గాలు ఏమైనా చేయాలంటే ఇక్కడ మహబాద్ వరకు నేను అనేది ఏమైనా అడిగిల్లా? మేము ఉద్యమకాలం నుంచి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నంత వరకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసినాం. ఇక మా పోరాటం, మా బ్రతకంతా పార్టీ కోసం కూడా చేసినాం. వాళ్ళు ఇస్తే ఇవ్వకుంటే ఏందండి, వాళ్ళు ఇచ్చినా ఇప్పుడు చేద్దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇస్తే చెప్తాం, లేకపోతే లేదు. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా 39 ఎమ్మెల్యేలకే పడిపోయారు మీ పార్టీ వాళ్ళు. సరే, ఒక ఇద్దరు వెళ్ళిపోయారనుకో, అది వదిలేద్దాం. 39కి పడిపోయారంటే దీనికి రీజన్ ఏంటిది? రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులందరూ తిరుగుబాటు చేయడం వల్లేనేనా? ఇదేనా? ఇంకేమైనా ఉందా దీనికి రీజన్? ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంటే అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే కావచ్చు, నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులని మాన్కోట్లు అయితే పట్టించుకోలేదన్నమాట మాత్రం నిజం. ఓకే, అంటే మీరు ఓన్లీ మహబూబాబాద్ గురించే చెప్తా ఉన్నారు, పక్కన డోర్నకల్ గురించి ఏం చెప్తారు? నియోజకవర్గం వారిగా మనం మాట్లాడితే మాకు మాన్కోట మీద పట్టుంది, మాన్కోట కూడా పనిచేసినాం కాబట్టి పక్క కాన్స్టిట్యూన్సీ గురించి మేము అనం, అది తప్పిదం అవుతుంది. మా దగ్గర మాత్రం ఉద్యమకారులకు అన్యాయం జరగడం వాస్తవం కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందితో ఉన్నమాట మాత్రం నిజం. ఓకే, సో ప్రస్తుత ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ఇక్కడ మహబూబాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎలాంటి డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు? ఇప్పుడు చూడండి, 4-5 నెలలు అవుతుంది ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి అధికారంలోకి వచ్చి. వాళ్ళు కొత్త ఎమ్మెల్యేలే, వాళ్ళు చేసేటువంటి పనులు అభివృద్ధి అనేది ఇంకా ప్రజల్లోకి కొంత రావాల్సింది. మేము కూడా చూస్తూ ఉన్నాం. దాని తర్వాత మేము విమర్శ చేయాలి, కానీ ఇప్పుడు విమర్శ కరెక్ట్ కాదు. అంటే 100 days అయినాయి కదా ఆల్రెడీ. 100 daysని బేస్ చేసుకొని అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఏం చెప్తారు? అట్లీస్ట్ ఈ 100 రోజుల పాలన గురించి ఏం చెప్తారు? ఇప్పుడు 150 ఎబో అయింది, ఓకే, కాకపోతే 100 రోజుల గురించి ఏం మాట్లాడతారు? ప్రజలలో పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు ఇచ్చినటువంటివి మోసపూరితమైన వాగ్దానాల మీద కొంచెం అసహనం పెరిగినమాట వాస్తవమే కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద మాత్రం వ్యతిరేకత ప్రజలు వచ్చిందని మేము అనుకుంటా ఉన్నాం. ఓకే సార్, యాక్చువల్లీ సార్ సూటే చెప్పండి సార్, బీఆర్ఎస్ ఓటమికి కారణం ఏంటిది? 1 word ఆన్సర్ ఇవ్వండి. బీఆర్ఎస్ ఓటమికి కారణం 1 word ఆన్సర్. మేము అనుకుంటున్నాం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కోపంతోనే ప్రజలు ఓడగొట్టారని అనుకుంటున్నాం. కాకపోతే బయట ఇంకోళ్ళ చర్చ నడుస్తూ ఉంది, కేసీఆర్ గారి అహంకారం అని చెప్పేసి, ఏకపక్ష ధోరణి అని చెప్పేసి, ఇంకోటి అని చెప్పేసి, ఈ రకమైనటువంటి బయట వినిపిస్తూ ఉన్నటువంటి ఒక చర్చ. ఏం చెప్తారు? కేసీఆర్ మీద గారి కోపం ఉంటే 39 మంది ఎమ్మెల్యేలు కూడా గెలవరు కదా. ఎమ్మెల్యేల మీద కోపం అని మేము అనుకుంటా ఉన్నాం. ఉద్యమకారునిగా, ఓ పార్టీ సీనియర్గా నాకున్నటువంటి నాలెడ్జి, చుట్టుపక్కల
జనం కావచ్చు, పబ్లిక్తో మాకు సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇది కేసీఆర్ మీద వ్యతిరేకత కాదండి, స్థానికంగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత. అట్లంటే ఇప్పుడు ఒక తారుకు మన కడియం శ్రీహరి గారు కావచ్చు, పల్లరాజేశ్వర రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమందిని మార్చారు, వాళ్ళు గెలిచింది మరి అట్లా. సరే, ఓకే. కడియం శ్రీహరి గారు గెలిచారు, కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. ఏం చెప్తారు? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక ఆయన వ్యక్తిగతంగా స్వార్థపడే అంటారు అందరూ. అదే స్టేషన్ కనుపూరు ప్రాంతం మాది మానుకోట, ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన విషయాలు ఏమన్నా చెప్పగలుగుతా. మీరు కడియం శ్రీహరి గారి గురించి తీశారు కాబట్టి నేను ఆ క్వశ్చన్ వేయడం జరిగింది. అంటే ఆయన గెలిచి మా పార్టీ టికెట్ ఇస్తే గెలిచిండు అని చెప్తాను. ఉదాహరణ అంటే అట్లా ఎమ్మెల్యేలు మారితే చాలా మంది గెలుచుకోవచ్చు, మన పార్టీ అధికారంలోకి వచ్చేదని మా భావన. అంటే ఇక్కడ శంకర్ నాయక్ గారి ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని పెట్టుంటే గెలిచేవారా? దీన్ని బట్టి చూస్తే శంకర్ నాయక ఇంకొకళ్ళు అంటారులే, పార్టీ మీద కేసీఆర్ మీద ప్రజలకు అమోఘమైనటువంటి ప్రేమ ఉంది ఇప్పటికీ కూడా. కేసీఆర్ గారు ఓడిపోయిన 3 నెలలకే మీ మార్కెట్కి పోతే మా ఎంపీ కవితని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి కూరగాయలు అమ్మేటోళ్ళు, అమ్మ 3 నెలలకే కరెంటు పోతా ఉంది, నీళ్లు రావట్లేవు, ఇంకా ఈ సంవత్సరం ఎట్లా భరాయించాలని చెప్పేసి అన్నటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి. అది కేసీఆర్ మీద ప్రేమ, వ్యక్తుల మీద కోపం కావచ్చు. రైట్ సార్. ఇక్కడ ఇప్పుడు మహబూబాబాద్ మీరు పట్టణం వరకే మాట్లాడండి. మహబూబాబాద్ పట్టణం వరకు యాక్చువల్లీ ప్రజలతో ఇప్పుడు నేరుగా మనం చెప్పుకోవాలనుకుంటున్నారా సూటిగా? అంటే మేమా యాజ్ ఏ ఉద్యమకారుడు చెప్పుకుంటారా, లేకుంటే ఇంకోట వాట్ ఎవర్. ఇక్కడ నీలేష్ రాయ్ అనే వ్యక్తి మహబూబాబాద్ పట్టణ ప్రజానికానికి ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నారు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా? మేమైతే మా 10 ఏళ్ళ టీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజలకు ఎలాంటి చీమకు కూడా ఆనందతలు పెట్టినట్టు పరిపాలన, సుపరిపాలన అందించినాం. ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇవాళ కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, రైతులు రావాల్సినవి కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏది రాకుండా ఇబ్బందులు పడుతున్నది ప్రజలు చూస్తున్నారు, మేము చెప్పడం కాదు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు. ఓకే సార్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి, మీరు ఎంత మేరకు ఓట్లు వేయించిళ్ళు? మేము సాధ్యమైనంత వరకు ఇవాళ రాకేష్ రెడ్డి గారికి దగ్గరుండి ఓట్లు వేయించినాం. మేము సాధ్యమైనంత వరకు దగ్గరుండి, ఇవాళ మా మిసెస్ కూడా ఓటు ఉంది. అట్లా చాలామందిని మేము మా భార్య కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూర్వమైన వాగ్దానాలు ప్రజలకు తీసుకెళ్ళడం కావచ్చు, ఇతరత్ర అంశాలు, అభివృద్ధి వాళ్ళు చెప్తే చేయలేంది ఇవన్నీ వివరించి ప్రజలు కూడా చైతన్యతలేరండి. ఇలా చదువుకున్న పట్టభద్రులు వాళ్ళు తమ్మంతటి తామే వచ్చి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసిన సందర్భం అయితే మేము చూసినాం. రాకేష్ రెడ్డి గారు మంచోళ్ళు అంటా ఉన్నారు మీరు, మరి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు మంచోళ్ళు కాదా? తీన్మార్ మల్లన్న మంచోళ్ళు కాదా? ఏం చెప్తారు? చూడండి, రాకేష్ రెడ్డి అనే వ్యక్తి ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి ఇతర పార్టీ వ్యక్తులే అంటారు, మేము అనడం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు. రాకేష్ రెడ్డి విదేశాలకు పోయి మంచి ఉన్నతమైన ఉద్యోగం చేసి సంపాదించేటువంటి అవకాశం ఉంది. ఇలా ప్రజాసేవ చేయాలని ముందుకు వచ్చిన వ్యక్తి కాబట్టి ఇలా ప్రజలు కాదు, ఓటర్స్ కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఓకే సార్, ఇక్కడ తెలంగాణలో 17 పార్లమెంట్ సీట్లకు గాను ఎలక్షన్స్ అయిపోయాయి, లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి. సార్, ఇక్కడ మనం మహబూబాబాద్ పార్లమెంట్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మహబూబాబాద్ పార్లమెంట్ అనేది మాలోత్ కవిత గారికి దక్కబోతుందా మరలా? సూటిగా చెప్పండి. ఖచ్చితంగా 100% ఇక్కడ కవిత గారు గెలుస్తారనేటువంటి నమ్మకం మాకుంది. ఎలా ఏం చూసి మాట అంటా ఉన్నారు మీరు? ఇక్కడ కవిత గారు వ్యక్తిగతంగా మొత్తం 7 కాన్స్టిట్యున్సీలకు చాలా పరిచయస్తురాలు. ఆమె గెలిచిన 5 సంవత్సరాల్లోనే ప్రతి పల్లె తాండ గూడాన్ని మొత్తం తిరిగి మాలోత్ కవిత అంటేనే ఇక్కడ ఎంపీ అనేటట్టుగా అందరికి పరిచయస్తురాలు కవితమ్మ. ఇంకోటి, అప్పటికి కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కూడా ఇది కలిసి అంశం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కాకపోతే బయట చర్చ ఇంకోటి నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు మీరు చెప్పిన దానికి క్వైట్ అపోజిట్ యాంగిల్లో నడుస్తూ ఉంది. అదే బలరాం నాయక్ గారు గెలవబోతున్నారు అనేది ఒక టాపిక్ బయట. ఏం చెప్తారు? అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారని చెప్పేసి గెలుతారు అనుకుంటారు కావచ్చు, కానీ ప్రజలలో వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ మీద అసహనం పెరిగిందండి. వీళ్ళ అభ్యర్థి కూడా అందుబాటులో ఉండడా లేదా చూస్తూ ఉన్నారు. పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రజలకు చేరలే కాబట్టి ఇక్కడ కవిత గారు గెలుస్తారనే నమ్మకం, పూర్తి విశ్వాసంతో ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నాం. ఓకే సార్, June 4th యాక్చువల్లీ సెంట్రల్లో జెండా పాతబోయే కూటమి ఏదనుకుంటున్నారు మీరు? ఐదర్ ఇండియా అరే ఎన్డీఏ కూటమి, ఏం చెప్తారు? ఇప్పుడు మా పార్టీ గెలవాలని మా సిద్ధాంతం. ఫస్ట్ మాకు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. అది ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాల ఎంతో కొంత ఇక్కడ కవితమ్మ గెలవాలని మా ఉద్యోగం.
ఇక కేంద్ర విషయం మాకు అవసరం లేదు. అంటే ఒక సామాన్యుడిగా కూడా మీరు చెప్పారా కేంద్రంలో పలానా పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనేది మినిమం ఒక సామాన్యుడిగా? ఇక ఒకటండి, బీఏపీ కూడా చాలా 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 తప్పులను చేసింది. కాబట్టి మా పార్టీ అధికారంలోకి వస్తే మూడో కుటుంబం ఏర్పాటు చేస్తా ఉంటుంది. కాబట్టి మా పార్టీ అధిక స్థానానికి వెళ్ళాలని మేము కోరుకుంటాం. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు లాస్ట్ అండ్ ఫైనల్ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్ వన్ ఇంకా. మా పార్టీ అధ్యక్షుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కావచ్చు, మా ఉద్యమ పెద్ద, మాకందరికీ ఆ రోజు తలలో నాలుకలెక్కుండి మమ్మల్ని నడిపించినటువంటి హరీష్ అన్న కావచ్చు, మా కేటీఆర్ గారు కావచ్చు, వీళ్ళకి మేము విన్నపం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు పార్టీ కోసం నిర్మాణాత్మకంగా ఏ విధంగానైతే ఉద్యమంలో కష్టపడ్డ వ్యక్తులు ఉన్నామో ఒకసారి వాళ్ళని అక్కును చేర్చుకొని వాళ్ళ బాధలు విని ఎక్కడైతే పార్టీ ఇటువంటి వ్యక్తులు మాలాంటి కష్టపడే వ్యక్తులను వదులుకుందో ఒకసారి మా అందరితో ఒక సమావేశం పెట్టి మా బాధలు సాధకాలు పంచుకొని మాకున్నటువంటి దుఃఖాలు మేము పడ్డ బాధల వెనుక కష్టాలు తెలుసుకుంటే బాగుంటుంది. దాని ద్వారా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పైసలున్న వ్యక్తులు కాదు, అప్పుడు పార్టీ కోసం పైసలు లేకున్నా అంగి లాగు చినిన ఎండకు వానకు తడిసి ముద్దైనా కానీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఎవరైతున్నారో అటువంటి వ్యక్తులకు ఇలా పార్టీలో పదవులు ఇవ్వాలనేది నా యొక్క కోరిక. రైట్. సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది మేము చూస్తున్నాం. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.